పీపుల్ నేను వర్మ. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా చలి పంజా విసురుతుంది. మారుమూల పల్లెటూరు మొదలు మెట్రో నగరం దాకా చలి పులి వణికిస్తున్నది. గడిచిన 4-5 రోజులుగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రంగా ఉందని నిపుణులు ఇప్పటికే తేల్చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, వృద్ధులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెబుతున్నారు. ఇదిలా ఉండగా విశాఖ జిల్లా మన్యం ప్రాంతంలో చలి విపరీతంగా వేస్తుంది. ఉదయం 8 గంటలైనా మంచు వేడటమే లేదు. బుచ్చయ్యపేటలో గత కొద్ది రోజులుగా తెల్లవారుజామున 3 గంటల నుండి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గుంపులుగా ప్రజలు గుమ్ముగూడి చలి నుండి ఉపశమనం పొందడానికి చలిమంట వేసుకుంటున్నారు. గతం కంటే ఇప్పుడు చలి ఎక్కువగా ఉండడంతో వృద్ధుల్లో ఆందోళన నెలకొంది. వాహనదారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక తెలంగాణ కాశ్మీరంగా పేరున్న ఆదివాసీ జిల్లాలైతే ఆదిలాబాద్ ప్రాంతంలో చలి పులి పంజా విసురుతుంది. రోజంతా ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సుమారు 40% అటవీ ప్రాంతమే ఉండడంతో గిరిపుత్రులతో పాటు సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఏజెన్సీ ప్రాంతం గజగజ వణుకుతుంది. మరోపక్క ప్రకృతి ప్రేమికులను మంచు తెరలు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఉదయం కాలినడకన వెళ్లిన వారు మంచు దుప్పటిని ఆస్వాదిస్తున్నారు. ఈ ఉష్ణోగ్రతల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు నిపుణులు. చలికాలంలో ఉదయం పూట ఎండ వచ్చే వరకు చిన్నపిల్లలు, వృద్ధులు, ఆస్తమా వ్యాధిగ్రస్తులు బయటకు రావద్దని, ఉన్నితో పాటు శరీరానికి వెచ్చదనం ఇచ్చే దుస్తులు వేసుకోవాలని చెప్తున్నారు. ఇక ఇదే ఇష్యూపై ఈనాటి ప్రముఖ వైద్యులతోటి వాయిస్ ఆఫ్ పీపుల్ని కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ శ్రీతేజ గారు, డెర్మటాలజిస్ట్, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. డాక్టర్ లక్ష్మణ్ సాయి ఎండి పీడియాట్రిక్స్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మన కాసేపట్లో డాక్టర్ పివి కృష్ణమరాజు ఎండిఎస్ డెంటల్ సర్జన్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి రానున్నారు. ముందుగా లక్ష్మణ్ సాయి గారి వెర్షన్ తీసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. రైట్ డాక్టర్ గారు, ఏ రకంగా చూడాల్సి ఉంది? చలి తీవ్రత మనం చూస్తూనే ఉన్నాం రోజు. డిసెంబర్ మాసం వచ్చిందంటే ప్రతి ఏడాది కూడా చలి విపరీతంగా విజృంభిస్తుంటుంది. ముఖ్యంగా నగరాల్లో కాస్త పర్వాలేదు అనిపించిన ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలలో అయితే మరీ దారుణంగా చలి ఉండే పరిస్థితి. దీనికి ప్రధానంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటారు. నిండు గర్భిణీల విషయం అవనివ్వండి, లేకపోతే పిల్లలు అవనివ్వండి, మనసు పిల్లలు అవనివ్వండి, ఇయర్స్ పిల్లలు అవనివ్వండి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ చలికాలంలో ప్లీజ్. చిన్నపిల్లలు పర్టికులర్ గా ఈ ఎక్కువ కోల్డ్ టెంపరేచర్స్ ఎక్కువసేపు టాలరేట్ చేయలేరు. సో వాళ్ళ బాడీ టెంపరేచర్స్ నార్మల్ కంటే ఫాస్ట్ గా పడిపోయే ఛాన్సెస్ అడల్ట్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా ఫాస్ట్ గా ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ వింటర్ లో చేయాల్సింది ఏంటంటే, ముందు COVID-19 పాండమిక్ లో కూడా చెప్పాం, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం. ఫస్ట్ థింగ్ వాషింగ్ హ్యాండ్స్ పర్టికులర్లీ విత్ వార్మ్ వాటర్ ఆర్ శానిటైజర్ రెగ్యులర్ గా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ పర్టికులర్ గా ఈ వింటర్ సీజన్ లో వచ్చే కోల్డ్ కానివ్వండి, ఫ్లూ కానివ్వండి, మెయిన్ గా మనకి ఇన్ఫెక్షన్ సోర్స్ ఈ కమ్యూనికబుల్ డిజీజ్ అన్ని కూడా హ్యాండ్స్ ద్వారానే ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వాష్ హ్యాండ్స్ మెటిక్యులస్లీ. ఓకే. ద సెకండ్ థింగ్ ఇస్, ఇంకోటి ఏమనుకుంటారంటే ఈ వింటర్ లో ఒకటే స్వెటర్ మొత్తం వింటర్ మంత్స్ అంతా వాడేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. దట్స్ అ రాంగ్ నోషన్. వాష్ యువర్ వింటర్ వేర్ రెగ్యులర్లీ. ఓకే. పర్టికులర్గా మీరు వేసుకునే స్వెటర్స్ ఉలెన్ తో చేసినవి ఉంటాయి. సో దే అట్రాక్ట్ మోస్ట్ ఆఫ్ ద డస్ట్ అండ్ అదర్ అలర్జెన్స్. సో ఎవరికైతే ఈ అలర్జిక్ ఇష్యూస్ ఉంటాయి, ఆస్తమా ఉంటాయి, సో యూ హ్యావ్ టు మేక్ షూర్ యూ వాష్ యువర్ వింటర్ వేర్ రెగ్యులర్లీ. మూడోది ఏంటంటే, మీరుండే రూమ్ ప్రాపర్ గా ఏరియేట్ చేసుకోవాలి. మామూలుగా ఈ వింటర్ మంత్స్ లో ఏమనుకుంటారంటే మొత్తం తలుపులన్నీ వేసేసి క్లోజ్డ్ రూమ్ లో ఉంటే వెచ్చగా ఉంటది అనుకుంటారు. ఓకే. మనం ఏం చెప్తున్నామంటే కంటిన్యూస్ గా డోర్స్ విండోస్ ఏం తెరిచి ఓపెన్ చేసి ఉంచిన అవసరం లేదు. అట్లీస్ట్ ఫర్ 15 to 20 minutes యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ డోర్స్ అండ్ విండోస్, మేక్ ద ఎయిర్ ఇన్ ద రూమ్ సర్క్యులేట్, పర్టికులర్ గా చిన్నపిల్లలు ఉండే ఏరియా. ఓకే. సో ఏమవుతుందంటే ఈ క్లోజ్డ్ రూమ్ లో ఉండే ప్యాథోజన్స్ కానీ మైక్రోబ్స్ కానీ క్లోజ్డ్ రూమ్ లో ఎక్కువసేపు ఉంటాయి. అదే సర్క్యులేటింగ్ ఎయిర్ లో అయితే తక్కువసేపు ఉంటాయి. సో పర్టికులర్ గా పొద్దున్న ఎప్పుడైతే సన్ కొంచెం బ్రైట్ గా ఉంటుందో అలాంటి టైంలో 15 to 20 minutes పర్టికులర్ గా చిల్డ్రన్స్ ఏరియా ఈ విండోస్ డోర్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టుకుంటే ద ప్యాథోజన్స్ కానీ మైక్రోబ్స్ కానీ ఈ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసే ఆర్గానిజమ్స్ కానీ ఎక్కువగా అదే ప్రదేశంలో ఉండేది ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. నాలుగోది ఏంటంటే ప్రాపర్ క్లోతింగ్. ఓకే. జనరల్ రూల్ ఏంటంటే పెద్దవాళ్ళు వేసుకునే
క్లోతింగ్ కంట ఒక లేయర్ ఎక్స్ట్రానే చిన్నపిల్లలకి వేయాలి. ఓకే, సో ఇలా ఏంటంటే వాళ్ళని కొంచెం వామ్ గా ఉంచదు. పర్టికులర్ గా వాళ్ళకి ఏంటంటే ఈ కోల్డ్ రష్ ఆఫ్ ఎయిర్ త్రూ ఇయర్స్ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అవన్నీ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫెక్షన్స్. ఇంకోటి ఏంటంటే ఫ్లూ వ్యాక్సిన్. ఇంతకుముందు మీరు ఎప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ మీ చైల్డ్కి వేయిపోయి ఉంటే ఈ సీజన్ లో వేయడం మంచిది. ఓకే, ఆల్రెడీ తీసుకొని ఉంటే ఇయర్లీ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేయించుకుంటే మనకి ఈ ఫ్లూ ద్వారా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే యాడిక్వేట్ హైడ్రేషన్. మామూలుగా ఈ వింటర్ మంత్స్ లోని పెద్దవాళ్ళే ఎక్కువగా మంచినీళ్ళు తాగారు, అలాంటిది చిన్నపిల్లలకి పట్టించడం అనేది ఇంకా కష్టం. సో వాళ్ళకి ఏంటంటే 2 hours ప్రాపర్ గా హైడ్రేట్ చేయాలి. వామ్ లిక్విడ్స్ ఇవ్వడం, సూప్స్ ఇవ్వడం, వాళ్ళకి నచ్చిందే కొంచెం వామ్ గా చేసి పెట్టడం. సో ఇవి మెయిన్ గా. సో ఈ జాగ్రత్తలు అంటే కరెక్ట్ గా తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ వీ కెన్ ప్రివెంట్, పర్టికులర్లీ డ్యూరింగ్ దిస్ వింటర్ మంత్స్. రైట్ లక్ష్మీ సాయి గారు, నేను మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. శ్రీతేజ గారు, డాక్టర్ శ్రీతేజ గారు డెర్మటాలజిస్ట్ కూడా మనతో జాయిన్ అయ్యారు. శ్రీతేజ గారు నమస్తే. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. శ్రీతేజ గారు, ఎలా చూడాల్సింది ముఖ్యంగా ఏంటంటే వింటర్లో మీ పోషణే చాలా ఎక్కువగా ఉంటుందేమో, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈరోజు చర్మ సౌందర్యం అన్నది చాలా కేర్ తీసుకుంటూ ఉంటుంటారు. వింటర్లో దానికి ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ చాలామందికి తెలియదు. ఎవరో కొంతమంది పీపుల్కి మాత్రమే ఏ రకంగా చర్మాన్ని సంరక్షించుకోవాలి అన్నది చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు. సో అది ఆ రకంగా చర్మాన్ని ఏ రకంగా సేవ్ చేయాలని తెలుసుకునే మెథడ్స్ కూడా చాలామందికి తెలియదు. ముఖ్యంగా టౌన్లో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేటెడ్ పర్సన్కి అయితే కొంతవరకు అవగాహన ఉంటుంది, కానీ రూరల్ ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే వాళ్ళకి అవగాహనే ఉండదు. ఏవో చిన్న చిన్న క్రీములు రాసుకోవడం, లేకపోతే ఆ రకంగా వెళ్ళిపోవడమే, మాయిశ్చరైజర్లు ఏవో రాసుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో చర్మాన్ని కాపాడుకోవాలి అంటే ఈ సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ప్లీజ్. తప్పకుండా చెప్తా అండి. ముందు అందరికి హ్యాపీ వింటర్స్. సో చేసే మిస్టేక్ ఏంటంటే ఎవ్రీబడి విల్ ప్రిఫర్ అంటే హాట్ వాటర్ తో స్నానం ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మన స్కిన్ మాయిశ్చర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో దాని వల్ల యూ హ్యావ్ టు ఆల్వేస్ ప్రిఫర్ లూక్ వామ్ వాటర్, అంటే గోరువెచ్చని నీళ్ళతోనే స్నానం చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం వింటర్స్ వచ్చేటప్పటికి గ్లిజరిన్ సోప్స్ అనేది ప్రిఫర్ చేయాలన్నమాట. ఓకే, అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కోవిడ్ వల్ల చాలా మంది హ్యాండ్స్ ఎక్కువ సార్లు వాష్ చేస్తూ ఉంటారు. అంటే 2:1 అంటే మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం. సో వింటర్ లో హ్యాండ్ ఎగ్జిమాస్ అనేది వెరీ కామన్ అన్నమాట. సో మనం దాన్ని మాయిశ్చరైజర్ తో ప్రొటెక్ట్ చేసుకుంటే విల్ హ్యావ్ గుడ్ స్కిన్ కేర్. అంటే మాయిశ్చరైజర్ ఎనీథింగ్ విచ్ ఇస్ హ్యావింగ్ షియా బటర్ కోకోనట్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తే మన స్కిన్ కి ప్రొటెక్టివ్ బ్యారియర్ అనేది ఉంటుంది అనమాట. అది వింటర్ లో తగ్గుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ కొంతమంది చిన్న పిల్లలు కూడా, పెద్ద పిల్లలు కూడా దే హావ్ సంథింగ్ కాల్డ్ ఎటోపిక్ డర్మటైటిస్, సోరియాసిస్, ఇట్లాంటివన్నీ వింటర్ లో చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట. వాళ్ళు ఇంకా కేర్ఫుల్ గా ఉంటారు, ఇంకా ఎక్కువ సార్లు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు. అలాగే మన ఇంట్లో చాలా మందికి వి హావ్ నార్మల్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ కూడా హ్యాండ్స్ కి 3 to 5 times అప్లై చేస్తే ఇన్ ఏ డే ఇట్ ఇస్ వెరీ గుడ్ అన్నమాట. రైట్ శ్రీతేజ గారు, 1 minute అండి. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైన్లో ఉన్నారు. అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో, చలి తీవ్రత ఏ రకంగా ఉందో అతని వెర్షన్ తీసుకుందాం. చంద్రశేఖర్. వర్మ, గత 3 రోజుల నుంచి పరిశీలించినట్టయితే శీతాకాలం యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే చల్లని గాలులతోనే తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇటు వృద్ధులు, చిన్నపిల్లలు అందరూ కూడా కామన్ గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇబ్బందికి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో -డిగ్రీలకి పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది అని చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా 5 నుంచి 9 degrees Celsius వరకు టెంపరేచర్ పడిపోయింది. ముఖ్యంగా రామగుండం ప్రాంతంలో, అలాగే కరీంనగర్ పరిసర ప్రాంతంలో, నుస్లాపూర్ ప్రాంతంలో. మరొక కారణం ఏంటంటే ఇటీవల కాలంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి అనేక దశల వారీగా ఉన్నటువంటి కట్టడాల్లో
నీటి నిల్వ పుష్కలంగా ఉంది. దీంతో అటవీ ప్రాంతం కూడా కొంత పచ్చని బయలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో పొగమంచు వస్తున్నది. 10 గంటల వరకు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఒక రకమైనటువంటి అస్తమా సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇటు వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇక రాము వెళ్లాల్సినటువంటి పరిస్థితి విధులోకి. మరి వ్యవసాయదారులందరూ కూడా రైతులు తమ యొక్క వ్యవసాయ పనుల కొరకే ఉదయం నుంచి పనుల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంత చలిలో వాళ్ళు మంట కాకుంటూ వాళ్ళు ఉపశమనం పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శీతల గాలులు ప్రభావం అధికంగా ఉంది. ఈ పరిస్థితి ఇంకా 3 రోజుల వరకు ఇట్లనే ఉండేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సహజంగానే వర్మ ఇది డిసెంబర్ మాసం, డిసెంబర్ 15th నుంచి జనవరి 16 వరకు కూడా అత్యధిక చలి అనేది ఉండడం చాలా సహజంగా ఉంది. ఈ దఫా పరిస్థితిలో చాలా ఒక్కసారిగా మార్పు చోటు చేసుకోవడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్. శ్రీదేవి గారు, లక్ష్మీసాయి గారు, లక్ష్మీసాయి గారు, చిన్నపిల్లల విషయంలో తీసుకునే ఆహారానికి సంబంధించి, ఎందుకంటే ఏ సీజన్లో ఏ ఆహారాలు తీసుకుంటే అన్న దాని మీద ఖచ్చితంగా మీలాంటి సూచనలు సలహాలు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామందికి తెలియదు, ఏదో పాత పద్ధతిలోనే పెట్టేసే పరిస్థితి ఈరోజు ఆహారాలు. సో మంత్స్ బేబీకి ఎలాంటి ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, లేకపోతే 10 years బిలో పిల్లలకి ఎలాంటి ఫీడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్లీజ్? ఇది కామన్ క్వశ్చన్ అండి, పేరెంట్స్ అడిగేది మోస్ట్ ఆఫ్ ద టైం. వింటర్ లో ఏం పెట్టాలి, మా వాడు ఏం తినటం లేదు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతుంటారు. బేబీకి ఎన్ని టైం ఫీడింగ్ చేయాలి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చా, సో ఇవన్నీ మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్టికులర్లీ ఈ సీజన్ లో ఏంటంటే బాడీ వార్మ్ పెంచే ఫుడ్స్ ఎక్కువగా పెట్టాలి. పర్టికులర్లీ హోల్ గ్రెయిన్స్ అంటే రైస్ కానీ, వీట్ కానీ, జోవర్ కానీ, బాజరా కానీ, ఓట్స్ కానీ, ఇవన్నీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే బాడీ యొక్క హీట్ పెరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ఫుడ్ లో ఈ హోల్ గ్రెయిన్స్ ఇన్కార్పొరేట్ చేసేటట్టు ఉండాలి. రెండోది లెంటిల్స్, పల్సెస్ అంటే చిక్కుడుగాయలు కానీ అలాంటివి ఎక్కువగా పెట్టాలి. అవి ఏంటంటే బాడీలో ఉండే వామ్త్ ని రీటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మూడోది ఏంటంటే ఇమ్యూనిటీ పెంచేవి ఇవ్వాలి. ఇమ్యూనిటీ పెంచేవాలంటే పర్టికులర్లీ రూట్ వెజిటేబుల్స్ అంటే క్యారెట్స్ కానీ, బీట్రూట్ కానీ, ఓకే, తర్వాత ఫ్రూట్స్ పర్టికులర్గా యాపిల్ కానీ, పామగ్రానేట్ కానీ. కొన్ని ఫ్రూట్స్ చలికాలంలో అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, పర్టికులర్లీ దోస్ విచ్ ఆర్ రిచ్ ఇన్ హిస్టమిన్. అంటే ఇప్పుడు బనానా కానీ, పపాయ కానీ, అవన్నిట్లో ఏంటంటే హిస్టమిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కాఫ్ వచ్చే అవకాశాలు, మ్యూకస్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ. అండ్ ఇమ్యూనిటీ పెంచేవి ఇంకా డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ యూజువల్లీ చిన్నపిల్లలకి ఏం చేస్తామంటే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ యాజ్ అ హోల్ తినలేరు కాబట్టి పౌడర్ చేసి ఒక మ్యాష్అప్ చేసి పాల్లో కలిపి ఇవ్వడానికి మేము యూజువల్లీ అడ్వైస్ చేస్తాం. రెండోది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇమ్యూనిటీ పెంచుతాయి. పర్టికులర్గా ఇంకోటి ఏంటంటే గార్లిక్ అనేది యూజువల్లీ ఫుడ్ లో ఎంతో కొంత ఇన్కార్పొరేట్ చేయాలి. ఎందుకంటే దాంట్లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ రెండు ఉంటాయి. సో ఈ పర్టికులర్లీ వింటర్ మంత్స్ లో మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అండ్ వీ విల్ ఏబుల్ టు సమ్ వాట్ ఇన్ఫెక్షన్స్ నుంచి కొంతవరకు బేబీ ఇమ్యూనిటీ తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంకా న్యూ బార్న్స్ లోకి వస్తే యూజువల్లీ న్యూ బార్న్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ మనం బాగా హైడ్రేట్ చేసేటట్టు ఉండాలి. సో వాళ్ళకి నార్మల్ కంటే ఎక్కువగా ఫీడింగ్ ఇవ్వచ్చు, పర్టికులర్ గా బ్రెస్ట్ ఫీడింగ్ ఉండేవాళ్ళు. సో బేబీ ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఎక్కువగా ఫీడ్ చేస్తూ ఉండాలి. సో ఇది ఫుడ్ పర్టికులర్ గా చిన్నపిల్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త. రైట్, ముఖ్యంగా బాలింతల గురించి కూడా చాలా కేర్ తీసుకోవాలి అంటుంటారు డాక్టర్ గారు. ఈ టైంలో వింటర్ సీజన్లోనే బాలింతలు ఎవరైతే ఉన్నారో డేస్ బేబీకి సంబంధించి వాళ్ళకి హెవీగా కోల్డ్లో ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? అంటే టౌన్ విషయానికి వచ్చేసరికల్లా కొద్దిగా సేఫ్గానే ఉంటారు, కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. 0 టెంపరేచర్స్ కూడా వచ్చేసే సందర్భాలు మనం చూసాం. ముఖ్యంగా విశాఖ జిల్లా ప్రాంతంలో అయితే అరకని, లంబసింగని, చింతపల్లి, సీలేరు ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా, అలాగే ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలండి? వాళ్ళు ఏంటంటే కొన్ని డేంజర్ సైన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో నార్మల్ కోల్డ్ కి, ఈ వేరే ఫ్లూ కి, ఇవన్నిటికీ కూడా బేబీ యొక్క యాక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కొన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఎప్పుడైనా బేబీకి కానీ ఎక్కువగా జలుబు చేసి జలుబుతో పాటు హై గ్రేడ్ ఫీవర్ రావడం. రెండోది బేబీ ఫీడింగ్ నార్మల్ గా తీసుకునే బేబీ సడన్ గా ఏమవుతుందంటే ఫీడింగ్ నార్మల్ గా తీసుకోలేకపోతుంది. మూడోది ఏంటంటే బేబీ నార్మల్ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది. అంటే బేబీ నార్మల్ గా ఉండేదానికంటే ఎక్కువసేపు పడుకుంటుంది, ఫీడింగ్ కూడా లెగదనుకో. ఓకే, నెక్స్ట్ ఇంకోటి కొంచెం పీడియాట్రిక్ పాపులేషన్ లోని ఎక్కువగా సోర్ త్రోట్ రావడం, అంటే ఈ గొంతు నొప్పి బాగా సివియర్ గా రావడం, ఎక్కువగా తలనొప్పి రావడం, కాళ్ళు చేతులు పీకడం. ఓకే, యూరిన్ నార్మల్ కంటే తక్కువ టైం వెళ్ళడం, గట్టికి వామిటింగ్ చేయడం, ఎక్కువగా ఆయాసపడడం, ఇవన్నీ ఏంటంటే డేంజర్ సైన్స్. ఇలాంటివి ఏమున్నా కూడా ఇమీడియట్ గా నియరెస్ట్ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, అదర్ దాన్ దిస్ రిమైనింగ్ ఆల్ క్యాన్ బి మేనేజ్డ్ అట్ హోమ్ టు సమ్ ఎక్స్టెంట్. బట్ మనం ఈ డేంజర్ సైన్స్ కానీ గుర్తుపెట్టుకుంటే ఇలాంటి లక్షణాలు ఏమున్నా కూడా ఇమీడియట్ గా నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. డాక్టర్ గారు, ఒక విషయం, హాస్పిటల్ లేని ప్రాంతాలు ఒకవేళ ఉన్నట్లు ఇలా ఉంటే, చాలా దూరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి, చాలా మారుమూల గ్రామాలు ఉన్నాయి, అలాంటి వాళ్ళు ఇమీడియట్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయా? యూజువల్లీ ఏంటంటే ఇవన్నీ రాకముందే జాగ్రత్త పడాలి. సో ఆ జాగ్రత్తలు ఏంటంటే పర్టికులర్ గా ఎక్కువగా జనాలు ఉండే మధ్య ప్లేస్ లోకి తీసుకెళ్ళకూడదు. అది న్యూ బార్న్ బేబీస్ అయినా పీడియాట్రిక్ పాపులేషన్ అయినా ఎవరైనా కూడా ఈ ఎక్కువ మంది జనాల మధ్యలోకి తీసుకెళ్ళడం. తర్వాత చల్లగా ఉంది కదా అని చెప్పి నైట్ టైం లాంగ్ డ్రైవ్స్ తీసుకెళ్ళడం, లేకపోతే బయటకు తీసుకెళ్ళడం. ఓకే, అలాగే ఎవరికైనా జ్వరం జలుబు అవన్నీ ఉంటే వాళ్ళని కొంచెం మన బేబీస్ ని వాళ్ళ నుంచి దూరంగా పెట్టడం, అలాంటి వ్యక్తిని కొంచెం ఐసోలేట్ చేయడం, ఇవన్నీ కూడా మనం కొంతవరకు ఇన్ఫెక్షన్స్ అన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇవన్నీ రాకుండా కూడా చూసుకోవచ్చు. రైట్, ఓకే. శ్రీతేజ గారు చెప్పండి. రైట్, మన హ్యూమన్ బాడీ విషయానికి వస్తే చాలా వరకు వింటర్లో అవనివ్వండి, సమ్మర్లో అవనివ్వండి, క్లాత్స్ తోటి మనం నెక్ వరకు కూడా ఆల్మోస్ట్ మనం వేర్స్ యూజ్ చేస్తుంటాం. కానీ ఈ నెక్ నుంచి పైన ఫేస్ అయితే ఏదో ఉంటుందో దాన్ని పెద్దగా కేర్ తీసుకుంటే పరిస్థితి ఉంటుంది. అది డస్ట్ అవనివ్వండి, వేరే రకంగా ఉండి ప్రతిదీ కూడా ఫస్ట్ ఫేస్కే ఫోకస్ అవుతుంటుంది. అది సమ్మర్లో అవనివ్వండి, వింటర్లో అవనివ్వండి. దానికి సంబంధించి ముఖానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు ఈ సీజన్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది? సో ఫస్ట్ మిస్టేక్ అందరూ ఏం చేస్తారంటే బయట చాలా చల్లగా ఉంది కదా అని సన్ స్క్రీన్ అనేది అవాయిడ్ చేస్తారు అనమాట. సో నేను డైలీ స్కిన్ కేర్ రొటీన్ అనేది చెప్తాను. సో దిస్ అప్లైస్ టు everyone. సో ఫస్ట్ వింటర్స్ కి వచ్చేస్తే యూ కెన్ యూజ్ ఎనీ అంటే కొంచెం మాయిశ్చరైజింగ్ ఫేస్ వాష్ వాడచ్చు. దాని తర్వాత సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ. అంటే వింటర్ కదా సన్లైట్ బాగానే ఉంది అలా అనుకోకూడదు. ఈవెన్ వింటర్ లో కూడా సన్ రేస్ యూవీ రేస్ అనేవి ఉంటాయి. సో సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి డైలీ అట్లీస్ట్ వన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ మాయిశ్చరైజర్ అనేది ఫేస్ కి మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్ లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్లై చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం స్నానం చేసినప్పుడు చాలా మంది ఒక 5 to 10 minutes స్నానం చేస్తూ ఉంటారు. సో వింటర్స్ కి వచ్చేసరికి ఇఫ్ యూఆర్ ప్రిఫరింగ్ హాట్ షవర్స్ మాక్సిమం 2 minutes షవర్ ఫినిష్ చేసుకోవాలి. అండ్ హెయిర్ వాష్ కి వచ్చేస్తే మాక్సిమం 60 seconds లో ఫినిష్ అవ్వాలన్నమాట. చాలా మంది ఒక 5 to 10 minutes అలా షవర్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో దట్ షుడ్ బి ప్రివెంటెడ్ ఎస్పెషల్లీ ఇన్ వింటర్స్. ఎందుకంటే వింటర్ ప్రాబ్లం అందరు ఏం చెప్తారంటే నాకు ఇదంతా మోస్ట్ కామన్ ప్రాబ్లం అనమాట. సో హెయిర్ కి స్ట్రెంగ్త్ కావాలంటే ఫస్ట్ థింగ్ మీ హెయిర్ కేర్ రొటీన్ ని ఫాలో అవ్వండి. అంటే ఏ షాంపూ యూజ్ చేసినా dilute your shampoo and use it, and shampoo should be followed by a mild conditioner. దాని తర్వాత హెయిర్ ని అంటే హెయిర్ డ్రైయర్స్ కానీ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయండి. యూజ్ నైస్ హెయిర్ మాస్క్, డిఐవైస్ చాలా ఉంటాయి ఇంట్లో, అవన్నీ కొంచెం ఎక్కువ కేర్ తీసుకోండి. అండ్ ఈ సీజన్ లో ఎస్పెషల్లీ సోరియాసిస్, డాండ్రఫ్ అనేది అగ్రివేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అట్లాంటప్పుడు ఎనీ కీటోకోనజోల్ రిచ్ షాంపూ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ బాడీకి కూడా ఏదైనా కంపల్సరీ సన్ స్క్రీన్ ఉన్న మాయిశ్చరైజర్స్ యూజ్ చేసి బయటికి వెళ్ళొచ్చు. లేదు అంటే మినిమం 2 to 3 times a day షియా బటర్, కోకో బటర్, సెరమైడ్స్ ఉన్న మాయిశ్చరైజర్స్ యూజ్ చేయొచ్చు. రైట్, 1 minute అండి శ్రీతేజ గారు. అసలు వైశాఖలో చూస్తున్నాం మన్యం ప్రాంతాల్లో రోజు రోజుకి కూడా చలి విపరీతంగా పెరుగుతుంది, టెంపరేచర్స్ రోజు రోజుకి పడిపోతున్న పరిస్థితి. విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి నానాజీ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నానాజీ, విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత ఏ రకంగా ఉంది, పరిస్థితి ఏంటి?
థ్యాంక్ యూ వర్మ. విశాఖలో అయితే చలిపులి చంపేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే నిన్నటి వరకు ఒక రకమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రోజు నుంచి ఒక రకమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోయిన పరిస్థితులు అయితే మనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే విశాఖ ఏజెన్సీలో అయితే సుమారుగా 3, 4, 5 అంటే 3 నుంచి 5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అలాగే అరకు ప్రాంతం, ఆంధ్ర ఊటీ అరకు ప్రాంతంలో మనం చూసుకున్నట్లయితే 8 నుంచి 10 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. అలాగే విశాఖ సిటీకి సంబంధించి ఎయిర్పోర్ట్ నుంచి కానీ లేకపోతే వాల్తీర్ వాతావరణ కేంద్రం నుంచి కానీ అక్కడ నమోదవుతున్న ఉష్ణోగ్రతలు చూసుకుంటే మన 15 నుంచి 18 మధ్యలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా నిన్న మొన్నటి వరకు ఓ మోస్తరు చలిగాలు వీస్తున్నాయి. అయితే ఈ గత రాత్రి నుండి ఈ చలిగాలుల తీవ్రత విపరీతంగా పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే గజగజ వణికించే చలి అటు ఏజెన్సీలో కానీ అలాగే విశాఖ సిటీకి సంబంధించి కూడా, యాక్చువల్ గా సిటీలో సముద్ర తీరం ఉంటుంది కాబట్టి అక్కడ ఉష్ణోగ్రతలు సమతుల్యం పాటిస్తుంటాయి. జనరల్ గా చలికాలంలో కానీ, చలికాలంలో అయినా అంత చలి అనిపించదు, వేసవకాలంలో అంత వేడి అనిపించదు, అలాగే వర్షాకాలంలో కూడా అంత పెద్ద వర్షాలు అయితే కురిసే దాఖలాలు ఉండవు. కానీ ఈసారి ప్రత్యేకించి అటు సిటీలో కానీ అటు ఏజెన్సీ ప్రాంతంలో కానీ చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 15-18 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు విశాఖ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో విభిన్న ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ చలిగాల తీవ్రత గత రాత్రి నుంచి పెరగడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసింది. చలిగాలుల్లో చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ బయట తిరగొద్దు, అదే మంచులో ఎక్కువసేపు గడపకూడదు. ఏవైనా ఒకవేళ చలిగాలుల్లో బయటికి వెళ్లే పరిస్థితులే వస్తే ఉన్ని దుస్తులు ధరించడం లేకపోతే జర్కిన్లు ధరించడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మాత్రమే బయటికి రావాలి అని చెప్పి ఆల్రెడీ జిల్లా అధికార యంత్రాంగం కూడా జాగ్రత్తలు చెప్తున్నారు ప్రజలకు. అది కాక ఇప్పుడు కరోనా సెకండ్ ఫేజ్ విజృంభణ నేపథ్యంలో ఈ ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్న తరుణంలో ఈ మళ్ళీ కరోనా తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి వైద్య వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ప్రజలు ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం, వైద్య నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. వర్మ, నానాజీ, ఉష్ణోగ్రతలు ఇంత అత్యల్పంగా నమోదవడానికి ప్రధాన కారణాలని వాతావరణ అధికారులు ఏం చెప్తున్నారు? అంటే వాతావరణ అధికారులు అయితే ఇప్పటికొచ్చి బులెటిన్ రిలీజ్ చేయలేదు. ఎందుకంటే ఉష్ణోగ్రతలు ఎక్కడెక్కడ ఎంత నమోదయ్యాయి ఏంటి అనేది పరిస్థితులే మనం చూస్తున్నాం. కాకపోతే ఇటీవల ఒక వరుసగా బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ వరుసగా 6 తుఫాన్లు నమోదవడం తెలుసు. సో ఈ 6 తుఫాన్ల నమోదు కారణంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చేసుకున్నాయి. ఈ మార్పుల కారణంగానే ఈ ఉష్ణోగ్రతలు అత్యల్పంగా పడిపోవడానికి కారణంగా కూడా తెలుస్తుంది. ఈ వాతావరణ శాఖ నుంచి కూడా అదే వివరణ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో మనం వాతావరణ శాఖ తుఫాన్ల సమయంలో మనం అడిగినప్పుడు కూడా వాతావరణ శాఖని అదే చెప్పారు. ఈ తుఫాన్ల కారణంగా ఈ ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. లంబసింగి, అరకు అంటే విశాఖ ఏజెన్సీలో కొన్ని రూరల్ ప్రాంతాల్లో అయితే -, డిగ్రీలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా వాతావరణ శాఖ తెలుపుతుంది. రైట్, థ్యాంక్ యూ నానాజీ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. శ్రీతేజ గారు చూస్తున్నాం వెదర్ రిపోర్ట్ వివిధ ప్రాంతాల నుంచి మా ప్రతినిధులు అందించడం జరుగుతుంది. చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో ఇది ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం, మనం ఇంట్లో పిల్లల్ని ఏ రకంగా పెంచుతామో పెట్స్ని కూడా ఆ రకంగానే పెంచుకుంటుంటాం. సో వాటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు శీతాకాలంలో ప్లీజ్. ఇది ఏంటంటే చాలా వాల్యుబుల్, ఇది చాలామందికి తెలియని అంశం. మన వరకే చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు తప్పించి ఇంట్లో ఉన్న కుక్కలు అవనివ్వండి లేకపోతే పిల్లలని ఇలాంటివన్నీ పెంచుకుండి ఎవరైతే జంతు ప్రియులు ఉన్నారో వాళ్ళకి కూడా ఏ రకంగా వాటిని సంరక్షణ చేయాలి అన్నది కూడా ఒక మెసేజ్ ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ ప్లీజ్. సో పెట్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఫ్రీక్వెంట్ బాత్ అనేది చేపించాలి. చాలా మంది పెట్స్ ని కొంచెం వదిలేస్తే సరే చల్లగా ఉంది కదా అని వదిలేస్తారు. సో దాని వల్ల ఏంటంటే వాటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇంట్లో ఉన్న పిల్లలకి రావడం, అంటే పెట్స్ తోని కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళకి దురదలు రావడం, ర్యాషెస్ రావడం ఇట్లాంటివన్నీ ఉంటుంది అనమాట. సో ఫ్రీక్వెంట్ గా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఆల్సో హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టైం. రైట్, లక్ష్మణ్ సాయి గారు, ప్రధానంగా శీతాకాలంలో ఈ సీజన్లో
పిల్లలకి ఇవి చెయ్యకూడదు, ఖచ్చితంగా ఇవి పాటించాలి అనే అంశాలు ఏమైనా ఉన్నాయండి? అవును, పిల్లల్ని ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టు ఎక్కువ మంది జనాలు ఉన్న ప్రదేశానికి అసలు తీసుకెళ్ళకూడదు ఈ వింటర్ మంత్స్ లో. రెండోది ఏంటంటే చల్లగాలికి ఎక్కువగా తిప్పడం లేదా బయటకు ఆడుకోవడానికి ఎక్కువగా చల్లగాలికి వదలడం, అవి కొంచెం అవాయిడ్ చేయాలి. అలాగే ఫుడ్స్ పరంగా వస్తే బయట ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ తర్వాత కోల్డ్ బెవరేజెస్ ఈ కూల్ డ్రింక్లు పట్టడం కానీ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ సోర్ త్రోటే కాజ్ చేయడం కాదు, అలాగే వేరే ఇన్ఫెక్షన్ కూడా దారి తీస్తాయి. ఈ న్యూమోనియా అన్ని వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడోది, ఎవరికైతే ఇంతకుముందు ఆస్తమా కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళని వాళ్ళు ఉండే ఏరియా నీట్గా శానిటైజ్ చేసుకోవడమే కాకుండా ప్రాపర్గా ఏరియా చేసుకోవాలి, అలాగే ప్రాపర్ డిస్ఇన్ఫెక్టెంట్తో క్లీన్ చేసుకోవాలి. సో ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఈ వింటర్ మంత్స్లో యూజువల్లీ ఇలాంటి ఆస్తమా అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనం తగ్గించేయడానికి చాలా వరకు ఉపయోగపడతాయి. మూడోది ఏంటంటే ఇంట్లో ఎవరికైనా జ్వరం కానీ కానీ జలుబు కానీ ఇలాంటివి కూడా చిన్నపిల్లలు. సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే కొంతవరకు మనం అవాయిడ్ చేయొచ్చు ఈ ఇన్ఫెక్షన్ చిన్నపిల్లలకి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా. సో ఇందాక మేడం చెప్పినట్టు ఇంట్లో ఏమైనా పెట్స్ అలాంటివి ఏమైనా ఉంటే, సో యూజువల్గా చిన్నపిల్లలు ఎక్కువ పెట్స్ తో ఎక్కువగా ఆడటం అలాంటివన్నీ చేస్తుంటారు. సో ఈ పెట్స్ యొక్క హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో బాతింగ్ దానికి రెగ్యులర్ గా చేయించడం, దాన్ని ప్రాపర్ గా కేర్ తీసుకోవడం దానికి. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతాయంటే ఈ అలర్జెన్స్ అనేవి బేబీ వరకు రాకుండా ఉంటాయి, అలాగే ఈ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా. సో అది మనం ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, శ్రీతేజ గారు, చెప్పండి. స్కిన్కి సంబంధించి చర్మాలకు సంబంధించి పలు రకాల చర్మాలు ఉంటాయి. అందరికీ సేమ్ స్కిన్ ఉండే పరిస్థితి ఉంది. కొన్ని సెన్సిటివ్ ఉంటాయి, కొన్ని మాయిశ్చరైజర్ ఉంటుంది, ఈ రకంగా ఆయిలీ స్కిన్స్ అంటారు, డ్రై స్కిన్స్ అంటారు, డిఫరెంట్ స్కిన్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించి చలికాలంలో ఏ స్కిన్ వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ప్లీజ్. సో మెయిన్గా అంటే ఇప్పుడు మనకి మంది ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఎలా తెలుస్తుంది అంటే దానికి ఒక చిన్న టెస్ట్ ఉంటుంది అనమాట. దాన్ని టిష్యూ పేపర్ టెస్ట్ అంటాము. ఏం చేయాలంటే స్నానం చేశాక ఏసీ లేని రూమ్ లోకి వెళ్ళాలి, ఓన్లీ ఫ్యాన్ ఉన్న రూమ్ లో 1 hour తర్వాత చిన్న టిష్యూ తీసుకోవాలన్నమాట. ఇలా టిష్యూ తీసుకొని దీన్ని ఈ ఏరియాని సి జోన్ అంటాం, ఈ ఏరియాని వేరే చీక్ జోన్ అంటాం. సో ఎప్పుడైతే మనకి ఈ జోన్ లో ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువ స్వెట్ ఉంటుందో దాన్ని ఆయిలీ స్కిన్ అంటాం. అంటే ఈ ఏరియాలో అండ్ సైడ్ ఏరియాలో ఎప్పుడైతే ఆయిలీ సెక్రేషన్స్ ఉంటాయో దాన్ని ఆయిలీ స్కిన్ అంటాం. ఓన్లీ నోజ్ అండ్ చీక్స్ ఈ ఏరియాలో మాత్రమే ఆయిలీగా ఉంటే దాన్ని కాంబినేషన్ స్కిన్ అంటాం. అదే మొత్తం ఫేస్ అంతా డ్రైగా క్రాకీగా ఉంటే దాన్ని డ్రై స్కిన్ అంటాం. అదే 1 hour తర్వాత కొంచెం ఫేస్ అంతా రెడ్ గా అనిపిస్తే దాన్ని సెన్సిటివ్ స్కిన్ అంటాం అన్నమాట. సో దిస్ ఇస్ హౌ వి డిఫైన్ స్కిన్ టైప్స్. సో ఇప్పుడు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తలు వహించాలి, ఎస్పెషల్లీ వింటర్ లో. ఎందుకంటే వాళ్ళకి ఎండలో వెళ్ళినా సరే చాలా బర్నింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ అంత కొంచెం సన్లైట్ ని కూడా తట్టుకోలేరు. సో వాళ్ళు ఏం చేయాలంటే డైలీ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. దాంతో పాటు సన్ స్క్రీన్ కూడా 2 times. అంటే సన్ స్క్రీన్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయండి, UVA+, UVB+ ఇలాగా. సో ఫిజికల్ సన్ స్క్రీన్ అంటే జింక్ ఆక్సైడ్, టైటానియం డైఆక్సైడ్ ఉన్న సన్ స్క్రీన్స్ ని ప్రిఫర్ చేయాలి. ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళైతే జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ని ప్రిఫర్ చేయాలి. డ్రై స్కిన్ వాళ్ళైతే క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజింగ్ సన్ స్క్రీన్స్, ఇవన్నీ మనకి దాని మీద రాసి ఉంటాయి, వాటిని ప్రిఫర్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ హైడ్రేషన్. చాలా మంది వింటర్ లో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, చల్లగానే ఉంది కదా అని వాటర్ తాగరు. సో మినిమం 10 to 12 glasses ఆఫ్ వాటర్ ఎవ్రీ డే తాగాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే మనకి లెమన్, ఆరెంజ్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవాలి. ఎవరికన్నా హెయిర్ లాస్ స్టార్ట్ అయింది అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఎగ్స్, ఎగ్ వైట్. అదే వెజిటేరియన్స్ అయితే సోయా, లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ ఎక్కువ ప్రిఫర్ చేయాలన్నమాట వింటర్ లో. బికాస్ ఏది వచ్చినా సరే మనకి అది సివియర్ అయ్యే ఛాన్సెస్ వింటర్ లో ఉంటుంది. ఈవెన్ చిన్న పిల్లలకు కూడా ఆస్తమా ఇలాంటి టెండెన్సీ ఉన్న వాళ్ళని ఎటోపీ అంటాం అన్నమాట. అలాంటి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే
ఇంట్లో 2 times మాయిశ్చరైజర్ అప్లై చేసే వాళ్ళు 5 to 6 times అప్లై చేయాలి. కొన్ని ఏజెస్ ఉంటాయి శ్రీతేజ గారు. చిల్డ్రన్కి అయితే ఈ రకంగా, మిడిల్ ఏజ్ వారికి ఇది, ఓల్డ్ ఏజ్ వారికి ఇది, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఈ సీజన్లో? సో మెయిన్ గా చిల్డ్రన్ కి వచ్చేస్తే వంటి మీద దురదలు వస్తుంటాయి అన్నమాట, హ్యాండ్స్ అండ్ లెగ్స్ లో డ్రైనెస్ వల్ల. సో అది వాళ్ళు హైడ్రేషన్ లెవెల్స్ చూసుకొని ఫుడ్ లో జాగ్రత్తలు ఉంచి నేను చెప్పినట్టు మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మిడిల్ ఏజ్ వాళ్ళకైతే ఫేస్ లో సెన్సిటివ్ స్కిన్ అండ్ హెయిర్ లాస్ ప్రాబ్లం ఉంటుంది. అదే ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే క్రాకింగ్ ఆఫ్ ద ఫీట్, అంటే మనకి పగుళ్ళు అంటాం కదా కాళ్ళకి, అది మోస్ట్ కామన్ అన్నమాట ఈ సీజన్ లో. సో వాళ్ళు ఎనీ మాయిశ్చరైజర్ కంటైనింగ్ యూరియా, లాక్టిక్ యాసిడ్ అది ఎక్కువ యూజ్ చేస్తూ ఉండాలి. అండ్ మనకి నార్మల్ గా అందరు చెప్పేదే వేడి నీళ్ళలో సాల్ట్ వేసి కాళ్ళు దాంట్లో ఒక 10 minutes ఉంచి స్క్రబ్ చేసుకోవాలి ఫీట్, అయితే డెడ్ స్కిన్ అంతా రిమూవ్ చేసుకోవాలి. రైట్ శ్రీతేజ గారు, 1 minute అండి. ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో వచ్చారు. ఆదిలాబాద్లో కూడా చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఆదిలాబాద్లో చలి తీవ్రత ఏ రకంగా ఉంది? ప్రస్తుతం ఎన్ని డిగ్రీలు నమోదవుతున్నాయి రాత్రి వేళల్లో? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా చలి తీవ్రత రోజు రోజు కొనసాగుతుంది. అయితే 2027 అత్యల్పంగా 3.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి. దాని తర్వాత ఈ 2-3 సంవత్సరాలుగా అంతగా చలి తీవ్రత లేదు. మళ్ళీ నిన్న మొన్నటి నుంచి కూడా చలి తీవ్రత మళ్ళీ ఉగ్రరూపం దాల్చింది. ఇదే నేపథ్యంలో ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. నిన్న మొన్నటి రోజులు ఈ రోజు కలిసి మొత్తం 3.5 నుంచి 4.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భీంపూర్ మండలంలోని అర్లీటి గ్రామంతో పాటు బోట్ మండలంలోని 2 గ్రామాలు, అదేవిధంగా కొమరంభీం జిల్లాలోని 2 మండలాల్లో కూడా 3.5, 3.2, 3.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత ఈ రోజు నమోదయ్యాయి. అయితే ఉత్తరాది నుంచి కూడా చలిగాలులు భయంకరంగా వీస్తున్న నేపథ్యం. ఉదయం 10 గంటల వరకు కూడా జనాలంతా కూడా ఇళ్లకే పరిమితమై 10 గంటల తర్వాతనే అత్యవసర పనులు ఉంటేనే మాత్రం బయటకు వెళ్ళేది. సాయంత్రం 5 అయితే మళ్ళీ ఇంటి పట్ల ఉండే పరిస్థితి. నలుగురు పోగైన చోట ఖచ్చితంగా చలి మంటలు వేసుకుని చలి నుంచి రక్షణ పొందే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వెటరు, అదే విధంగా COVID-19 దృష్టిలో పెట్టుకొని మాస్క్ ధరించడంతో పాటు తనకు రుమాలు కూడా చుట్టుకుంటున్న పరిస్థితి. అయితే 120 సంవత్సరాల చరిత్రలో మళ్ళీ రెండోసారి అత్యల్ప ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో నమోదవడం రికార్డు స్థాయిలో తెలుసుకోవచ్చని చెప్పి అధికారులు పేర్కొంటున్న పరిస్థితి. వృద్ధులు కూడా అదే చెప్తా ఉన్నారు. 70-80 సంవత్సరాల వయసున్న వారు కూడా గతంలో ఇలాంటి చలి చూడలేదు. 2017 సంవత్సరంలో మాత్రం ఒకసారి 2-3 రోజుల వరకు ఇలాంటి చలి ఉంది అని చెప్తున్న పరిస్థితి అన్నమాట. రైట్, వాహనదారుల పరిస్థితి పొగమంచు దట్టంగా వ్యాపిస్తుంది అని ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో కూడా ఉదయం 9-10 అయినప్పటికీ కూడా మంచు తెరలు తొలగటం లేదు. వాహనదారులు చాలా కష్టాలు పడుతున్నారు అంటున్నారు. ఏ ప్రాంతాల్లో అలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ఉదయం 5 గంటల నుంచి 9:30-10 గంటల వరకు దట్టమైన మంచు పొగలు కూడా కమ్ముకుంటున్న పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నలుమూలలు దట్టమైన అటవీ ప్రాంతం విస్తరించిన నేపథ్యం. ఇదే నేపథ్యంలో హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ అయితే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వెళ్లే కనెక్టివిటీ రహదారి ఉందో 44వ జాతీయ రహదారి, ఈ రహదారిపై ప్రతినిత్యం వేలాది సంఖ్యలో గూడ్స్ వాహనాలతో పాటు ప్యాసింజర్ వాహనాలు నడిచే పరిస్థితి ఉంటుంది. అయితే పొగమంచు ఆవరించిన కారణంగా ఉదయం 5 నుంచి 9:30 గంటల వరకు అసలు రహదారికి 10-15 మీటర్ల బయట ఏముందని కనిపించే పరిస్థితి లేక దట్టమైన పొగలు కమ్ముకున్న నేపథ్యం. కేవలం 5 నుంచి 10-15 స్పీడ్ అంటే వేగం వెళ్తేనే గమ్యానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే పరిస్థితి మరో 4-5 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు పేర్కొంటున్న పరిస్థితుల్లో జనాల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. మరోపక్క చలి తీవ్రత, చలిగాలిలో ఈ 2 నేపథ్యంలో వృద్ధులు, చిన్న పిల్లలపై ఖచ్చితంగా దీని ప్రభావం చూపుతా ఉంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు సంబంధించి 4 జిల్లాల కలెక్టర్లు వైద్య సిబ్బందితో రివ్యూస్ కూడా నిర్వహించారు. ప్రజలంతా కూడా అలర్ట్ ఉండాలని చెప్తున్న పరిస్థితి మాత్రం ఉంది. వర్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో చలిపులి రోజు రోజుకి విజృంభిస్తుండటంతో అటు అధికారులు కూడా అలర్ట్ అయ్యారు, వైద్యులతోటి సంప్రదింపులు జరుపుతున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినట్లయితే అత్యవసర చికిత్స కూడా వెనకాడొద్దు అని చెప్పి వాళ్ళు సూచించినట్లుగా తెలుస్తున్నది. లక్ష్మణ్ సాయి గారు చూస్తున్నాం అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే చిన్నపిల్లల విషయానికి వస్తే చిన్నవి ఏమైనా దగ్గు జలుబు ఇలాంటివి వచ్చిన వెంటనే ముందు తల్లిదండ్రులు చాలా ఆందోళనకు గురవుతారు. ఇలాంటి టైంలో ఏమొచ్చిందని. ఇంకోటి ఏంటంటే ఈ కరోనా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరికి చిన్న ఫీవరు సిమ్టమ్ కనిపించినా దగ్గు వచ్చినా తుమ్ములు వచ్చినా ఇప్పుడు ఆ భయం ఒకటి పట్టుకుంది ప్రతి ఒక్కరిలోని. అదో టెన్షన్ నెలకొంది. సో దీని మీద వీళ్ళందరూ కూడా ఒక ఆందోళనకు గురి కాకుండా ఏవైనా చిన్న టిప్స్తో ఇంటి దగ్గరే చికిత్స తీసుకునే విధానం అంటే ఎలాంటి సమయంలో డాక్టర్ దగ్గరికి రావాలి, ప్రతి విషయంలోని కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కాబట్టి అలాంటివి ఏమైనా చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలాంటి టిప్స్ తీసుకోవాలండి ప్లీజ్? నార్మల్గా వచ్చే కోల్డ్ జ్వరంతో కానీ దేంతో కానీ కలిసి రాదు. సో అది ఒక 3-4 డేస్లో గ్రాడ్యువల్గా వచ్చే కోల్డ్. సో అలాంటి కోల్డ్ నార్మల్గా వచ్చింది, లేదు, యాక్టివ్ గా ఉన్నాడు, థ్రోట్ పెయిన్ కానీ అలాంటి సిమ్టమ్స్ ఏమీ లేవు, ఫీడింగ్ గట్టా బాగానే తీసుకుంటున్నాడు. సో అలాంటి కామన్ కోల్డ్స్ గట్టా ఎక్కువగా మెడిసిన్ అవసరం లేదు. సో నార్మల్ ల్యూక్వార్మ్ వాటర్ ఇచ్చి మనం 5 to 7 days వరకు వెయిట్ చేయొచ్చు. యూజువల్లీ అది 1 weekలో రిజాల్వ్ అవుతుంది. అండ్ అదే కానీ సడన్ గా నిన్నటి వరకు బాగానే ఉన్నాడండి, సడన్ గా కోల్డ్ హైగ్రేడ్ ఫీవర్ వస్తుంది, ఎక్కువసేపు పడుకుని పోతున్నాడు, ఓకే, అస్సలు ఫీడింగ్ తీసుకోవటం లేదు, నార్మల్ గా యాక్టివ్ గా ఉండే ఈ టైంలో కూడా ఎక్కువసేపు పడుకుంటున్నాడు. సో ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఇమ్మీడియట్ గా రెండోది COVID-19 వరకు వస్తే, సో COVID-19 కూడా యూజువల్లీ ఫీవర్ తో ప్రెజెంట్ అవుతుంది. చిన్నపిల్లల్లో యూజువల్లీ కాఫ్తో కాకుండా డయేరియా లాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకని చెప్తాం. సో మనం నీట్గా హైజీన్గా ఉండి సరౌండింగ్స్ హైజీన్గా ఉంటే COVID-19 స్ప్రెడ్ మ్యాక్సిమం వరకు స్ప్రెడ్ అవ్వకూడదు. సో షుడెంట్ బి ఎ ప్రాబ్లం. సో ఇలాంటి డేంజర్ సైన్స్ ఈ COVID-19 సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, నార్మల్ కోల్డ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎంతవరకు మనం వెయిట్ చేయొచ్చు, అదే ఫ్లూ వస్తే అంటే న్యూమోనియా లాంటి సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్ గా తీసుకెళ్ళాలి. సో ఈ మాత్రం డిఫరెన్షియేటింగ్ ఫీచర్స్ పేరెంట్స్ లో కొంతవరకు అవగాహన ఉంటే సో వాళ్ళకి ఎంతవరకు మనం ఇంట్లో ఉంచవచ్చు, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అనేది ఐడియా ఉంది. రైట్ లక్ష్మణ్ సాయి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి కేసెస్ మీ దగ్గరికి వస్తుంటాయండి రెగ్యులర్గా ఈ సీజన్లో, వింటర్ సీజన్లో? సో ఈ వింటర్ సీజన్లో పర్టికులర్గా ఏమవుతుందంటే ఆల్రెడీ నోన్ కేస్ ఆఫ్ ఆస్తమా పీపుల్ కానీ వాళ్ళకి ఏంటంటే ఈ వింటర్ మంత్స్లోని వాళ్ళకి ఊపిరి తీసుకోవడం సడన్గా కష్టం, అంటే వాళ్ళకి మళ్ళీ ఇంకో అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండోది మేడం చెప్పినట్టు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కువగా డ్రై స్కిన్, ఓవర్ ఇచ్చి స్కిన్, దానివల్ల ఎక్కువగా గోకేసుకోవడం, ఈ స్కిన్ మీద లీజన్స్ రావడం లాంటివి వస్తాయి. మూడోది బాగా సివియర్గా ఉండే కేసెస్లో మనకి ఏంటంటే న్యూమోనియా కింద ప్రెజెంట్ అవుతారు. సో ఈ 3 కేసెస్ ఎక్కువగా మేము చూస్తుంటాం ఈ సీజన్లో. రైట్ శ్రీతేజ గారు, చెప్పండి. రైట్ ఈ సీజన్లో మీకు ఎలాంటి చర్మ వ్యాధులు ఇబ్బందులు పడిన వాళ్ళు వస్తుంటారండి రెగ్యులర్గా? సో ఫస్ట్ కామన్ థింగ్ అంటే డాండ్రఫ్ అండి, స్కాల్ప్ సోరియాసిస్ అంటాము. ఇనిషియల్ గా వాళ్ళకి అది డాండ్రఫ్ లాగా స్టార్ట్ అవుతుంది, పోను హెయిర్ అంతా వైట్ ఫ్లేక్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ మోస్ట్ కామన్. అంటే చిన్న డాండ్రఫ్ లాగా ఉన్నప్పుడు పర్వాలేదు, ఇంట్లో వెయిట్ చేయొచ్చు. బట్ ఎప్పుడైతే మనకి బాగా ఫ్లేకీగా మనకి డ్రెస్ అంతా కనిపిస్తుందో అప్పుడు కంపల్సరీ డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే హ్యాండ్ మీద ర్యాష్ స్టార్ట్ అవుతుంది, అంటే మొత్తం పగిలిపోయినట్టు అలా అయిపోతుంటుంది అనమాట. ఇంట్లోనే స్టార్టింగ్ లో ఆయిల్స్ అప్లై చేస్తూ ఉంటారు, తగ్గిపోతే పర్లేదు. బట్ ఎప్పుడైతే తగ్గట్లేదు ఇంకా ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఇంట్లో చేయాల్సింది ఏంటంటే డిటర్జెంట్స్ ఎక్స్పోజర్ అనేది ఆపేయాలన్నమాట. చేతుల మీద కాళ్ళ మీద ఎక్కువసేపు తడిగా ఉంచకూడదు, అంటే వాటర్ లో ఎక్కువసేపు ఉంచకూడదు. మన ఇంట్లో ఉన్న కొబ్బరి నూనెని చాలా సార్లు అప్లై చేయాలి, చేసినా తగ్గిపోతే కన్సల్ట్ చేయాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బయట ఎండలో వెళ్ళినప్పుడు సడన్ గా దద్దులు స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఫేస్ అంతా ర్యాషెస్ వస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు కూడా వెంటనే మీరు స్కిన్ డాక్టర్ ని సంప్రదించాలి.
లేదు కొంచెం సేపు ఇరిటేషన్ వచ్చి ఆగిపోయింది, మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఆగిపోయింది అంటే ఏం కంగారు పడతారు. బట్ ఎప్పుడైతే ఏదన్నా స్కిన్ మీద మనకి కనిపిస్తూ ఉంటుందండి, ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అనిపిస్తుందో డెఫినెట్ గా రావాలి. లేదు అంటే మినిమం టెలికన్సల్టేషన్ అనేది తీసుకోవాలి డర్మటాలజిస్ట్ దగ్గర. సీత, ఇంకో విషయం అండి, అంటే ఒక్కొక్క ఏరియాలో వెదర్ కండిషన్స్ ఒక రకంగా ఉంటాయి. హైదరాబాద్లో ఒక రకంగా ఉండొచ్చు, విజయవాడలో ఒక రకంగా ఉండొచ్చు, విశాఖపట్నంలో ఒక రకంగా ఉండొచ్చు, వేరే సిటీలో వేరే రకంగా ఉండొచ్చు. కానీ ప్రస్తుతం మీరు విశాఖపట్నంలో ఉన్నారు కాబట్టి విశాఖపట్నంలో ఉన్న వెదర్ కండిషన్స్కి ఎటువంటి ఇబ్బందులకి గురి కాకుండా అంత సేఫ్గా ఉండాలి అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అక్కడ ఉన్న ప్రస్తుత వెదర్ కండిషన్స్కి, ఏ ఏజ్ గ్రూప్ అయినప్పటికీ కూడా? సో ప్రస్తుతం విశాఖపట్నంలో చాలా చల్లగా ఉంది. నిన్నైతే కోల్డెస్ట్ డేగా రికార్డ్ అయింది. సో ఈ సీజన్ లో మెయిన్ థింగ్ వాట్ ఐ సే ఇస్ మాయిశ్చరైజ్ అండ్ మాయిశ్చరైజ్. మీకు ఇంట్లో ఉన్న మాయిశ్చరైజర్స్ అని మినిమం 3 to 5 times అప్లై చేయండి. ఏవి లేకపోతే బేసిక్ కోకోనట్ ఆయిల్ రెడీలీ అవైలబుల్ అందరి ఇంట్లో. సో కోకోనట్ ఆయిల్ అనేది మినిమం 2 to 3 times అయినా అప్లై చేయండి. ఫస్ట్ డ్రైనెస్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం అండ్ చాలా ఇరిటేషన్, ఎస్పెషల్లీ కిడ్స్ అయితే అసలు వాళ్ళు ఆడుకొని కూడా ఆడుకోలేరు, చేతులు అంతా పగిలిపోతూ ఉంటాయి. సో కేర్ ఆఫ్ హ్యాండ్స్, కేర్ ఆఫ్ టీత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సీజన్ అది కూడా ఇంపార్టెంట్. లిప్స్ అన్ని క్రాక్ అయిపోయి బ్లాక్ గా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఎనీ లిప్ బామ్ విత్ SPF యూజ్ చేయాలి. లేకపోతే ఇంట్లో వెన్న ఉంటుంది, మీగడ ఉంటుంది, అదన్నా అప్లై చేస్తూ ఉండాలి డైలీ. అంటే పిల్లల్ని ఏ టైంలో అయినా సరే ఆపడం కష్టం. ఈ కరోనా టైంలో చాలామందికి స్కూల్స్ కూడా లేవు, ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి. సో వాళ్ళు ప్రతిరోజు ఆడుకోవడం అన్నది కామన్గా జరుగుతుంటుంది. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కిందకు వచ్చి ఆడుకుంటారు, లేకపోతే గ్రౌండ్స్కి వెళ్ళి ఆడుకోవడం, చిన్న చిన్న పార్కుల్లో ఆడుకోవడం ఇలాంటివి. సో అలాంటి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రధానంగా పిల్లలు ఎలాంటి కేర్ తీసుకోవాలి, పిల్లలు తీసుకువెండే తల్లిదండ్రులు ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ మట్టిలో అవంతే ఉంటారు కదా, సో వెనక్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్నానం చేయించడం బేసిక్. అది కంపల్సరీ స్నానం చేయించే ఇంటికి తీసుకురావడం. అండ్ నెయిల్స్ మధ్యలో కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అదంతా. సో కేర్ ఆఫ్ హ్యాండ్స్, కేర్ ఆఫ్ నెయిల్స్ ఇవన్నీ కొంచెం హైజీనిక్ గా మెయింటైన్ చేయాలి కిడ్స్ ఈ సీజన్ లో. లేకపోతే వాళ్ళు అక్కడ పడిన నోట్లో పెట్టేసుకోవడం చేయడానికి రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్, రెగ్యులర్ వాష్ అనేది కంపల్సరీ. అండ్ పెద్దవాళ్ళు కూడా అంతే, బయట నుంచి వచ్చినప్పుడు ఇప్పుడైతే కోవిడ్ వల్ల వీఆర్ టేకింగ్ వెరీ గుడ్ కేర్ అన్నమాట. ఈవెన్ షూస్, ఫీట్ అన్ని కూడా ప్రాపర్ కేర్ తీసుకుంటే సరే. రైట్, 1 minute అండి. తిరుపతి నుంచి ఉమాశంకర్ ప్రతినిధి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతిలో వెదర్ కండిషన్ రాయలసీమ ప్రాంతంలో ఏ రకంగా ఉందో తన వెర్షన్ తీసుకుందాం. ఉమాశంకర్, రాయలసీమ ప్రాంతాల్లో చలి తీవ్రత ఏ రకంగా ఉంది? ముఖ్యంగా ఈ సీజన్లో చూసుకుంటే తిరుపతిలోని, తిరుమలలోని చాలా చలి ఎక్కువగా ఉంటుంటుంది. సో గతానికి ఇప్పటికీ ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తున్నదా? చలి తీవ్రత పెరిగిందా, లేకపోతే ఆ రకంగానే ఉందా, లేకపోతే తగ్గిందా? ప్లీజ్. ఎన్ని రోజులు నివార్ తుఫాన్ మరో తుఫాన్తో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి చిత్తూరు జిల్లా ప్రజలు ప్రస్తుతం వీస్తున్నటువంటి చలిగాలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా నేపథ్యంలో కూడా ఇప్పటికే డాక్టర్లు కూడా కొన్ని సూచనలు చేశారు. ఈ చలి తీవ్రతకి ఎవరు కూడా బయటకు రాకూడదు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటకు రాకూడదని చెప్పి కూడా జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అయితే గతం కంటే కూడా ఈ ఏడాది పూర్తి స్థాయిలో చలి తీవ్రత అనేది కనిపిస్తోంది. కనిష్టం కంటే కూడా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఈ చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో 8 వరకు కూడా, ఉదయం 8 గంటల వరకు కూడా ప్రజలెవరు కూడా బయటకు రానటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికుల విషయానికి వస్తే ఇప్పటికే కూడా తిరుపతిలో కొన్ని కౌంటర్లు ఏర్పాటు చేశారు. వాళ్ళైతే రోజుల తరబడి ఇక్కడే ఉండి ఆ టికెట్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళు మాత్రం చిన్నపిల్లలతో, వయోవృద్ధులతో ఇక్కడికి రావడంతో వాళ్ళు తీవ్రంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అక్కడ కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా రావడంతో తిరుపతి రొయా ఆసుపత్రికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే గతంలో పోల్చుకుంటే కూడా ఇప్పుడు కనిష్టంగా 5 సెంటీమీటర్ల ఉష్ణోగ్రత ఇంకా తక్కువగానే చలి తీవ్రత ఉందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో సాయంత్రం 7 గంటల ప్రాంతం నుంచే ఈ చలి తీవ్రత అధికంగా నమోదవుతోంది. దాంతో పాటు ఈ చలిగాదుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇళ్లకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తోంది. రాయలసీమ వ్యాప్తంగా కూడా అయితే రాయలసీమలో ఎండలు ఎక్కువ ఉంటాయని చెప్పి కూడా చెప్పుకుంటున్నారు.
చూస్తారు. అయితే ఈ ఏడాది నివార్ తుఫాన్ తో పాటు ఈ ఒక చలి తీవ్రతలు ప్రజలు మాత్రం భయాందోళనకు గురి చేస్తోంది. పూర్తి స్థాయిలో సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 8-9 గంటల వరకు కూడా అదే తరహా చలి తీవ్రత అనేది కనిపిస్తోంది. దాదాపు 15 సెంటీమీటర్ల నుంచి 11 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరుమలలో చూసుకుంటే పొగమంచు వాహనదారులు కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సాయంత్రం 7 గంటల ప్రాంతం నుంచే తిరుమల ఘాట్ రోడ్ లో ఏవైతే ఉంటాయో ఆ ఘాట్ రోడ్లు అంతా కూడా పొగమంచు పూర్తిగా అలుపుకోవడంతో వాహనాలు మాత్రం టీటీడీ అధికారులు కొంత నెమ్మదిగా వెళ్లాలని చెప్పి కూడా వాళ్ళకి సూచనలు ఇస్తున్నారు. అయినప్పటికీ కొంత ఎవరికైతే అవగాహన లేకపోవడంతో కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇక ఉదయం ఏవైతే ఉంటుందో సాధారణంగా 3 గంటల ప్రాంతం నుంచి కూడా బస్సులు కానీ కార్లు కానీ ఆ వాహనాలు అనేది రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఆ ఒక సమయంలో పూర్తిగా రోడ్ అనేది కనిపించకపోవడం అక్కడ కూడా కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదే తరహా వాతావరణం చిత్తూరు జిల్లాలో కూడా కనిపిస్తోంది. అటు మదనపల్లి, పిల్లేరు, వాయిల్పాడు, తంబలపల్లి నియోజకవర్గాల్లో ఇంకా అధిక సంఖ్యలో అంటే అక్కడ కర్ణాటకకి బెంగళూరుకి అతి సమీపంగా ఉండడంతో ఆ ఒక ప్రాంతంలో అంటే గుట్ట ప్రాంతం కావడంతో ఆ ప్రాంతంలో కూడా అధిక ఉష్ణోగ్రతలు అయితే మాత్రం పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ కూడా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద ఎప్పుడూ లేని విధంగా కూడా చలి తీవ్రత అనేది ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు చలిగాలులు వీస్తుండడంతో కొంత ఆరోగ్య సమస్యలు అయితే వృద్ధులు చిన్నపిల్లలు ఎదుర్కొంటున్నారు. దాంతో పాటు కరోనా నేపథ్యంలో ఆ ఒక జాగ్రత్తలు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే వైరస్ అనేది ఎక్కువయ్యి కేసులు కూడా ఎక్కువయ్యేటట్టు అవకాశం ఉందని చెప్పడం డాక్టర్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ ఉమాశంకర్. విజయవాడ నుంచి అలీం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయవాడలో వెదర్ కండిషన్ ఏ రకంగా ఉందో అలీం అనేది తెలుసుకుందాం. అలీం, విజయవాడలో వాతావరణ పరిస్థితులు ఏంటి? ఉందో ఇప్పుడు సమయం 12 గంటలు కావస్తుంది. అయినా సరే పెద్ద ఎత్తున వాతావరణం చూస్తే ఇంత కూల్ గా ఉండడం అనేది విజయవాడలో చాలా రేర్ గా జరిగే పరిస్థితి ఉంది. అంటే విజయవాడలో ఎక్కువగా టెంపరేచర్లు ఉంటాయి. అయినా సరే ఈ సమయంలో తీవ్రత ఎంత పరిస్థితి ఉందంటే చాలా ఆందోళన కలిగించే పరిస్థితి. వృద్ధులకి చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఉష్ణోఫీలియా తదితర పేషెంట్లు అయితే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి విజయవాడలో చూడవచ్చు. అంతేకాకుండా విజయవాడ, మచిలీపట్నం తదితర ప్రాంతాలు అన్ని ప్రాంతాలు కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం టెంపరేచర్ 27 అంటే ఇందాక కూడా 24 వరకు ఉంది టెంపరేచర్. ఇప్పుడు 27కి వచ్చిన నేపథ్యం ఉంది. నేపథ్యంలో కూడా పూర్తిగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. ఖచ్చితంగా ఎవరైతే వృద్ధులు ఉంటారో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు కూడా కేర్ తీసుకోవాలని చెప్పే పరిస్థితి ఉంది. మరి పక్కన వ్యవసాయ రంగానికి కూడాను ఇది ప్రమాదం అని చెప్పొచ్చు వర్మ. అంతేకాకుండా ఏదైతే మినుము పంటలకు సంబంధించి ప్రస్తుతం ఆ పంట ఇప్పుడిప్పుడే దానికి సంబంధించిన ప్రాసెస్ అంటే విత్తనాలు వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి చిగురు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మరి పక్కన మామిడి ఎక్కువగా మన ప్రాంతంలో సాగవుద్ది. మామిడి పూత కూడాను రాలిపోయే అవకాశం ఈ చలి తీవ్రతలో ఉండే అవకాశం ఉంది. అంటే డిసెంబర్ మాసంలోనే చలి తీవ్రత ఇలా ఉంటే రేపు జనవరి, ఫిబ్రవరిలో ఎలా ఉంటుందో పరిస్థితి వేచి చూడాలి. ఖచ్చితంగా ఇంతకంటే ఎక్కువగానే టెంపరేచర్లు అంటే ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది వర్మ. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. లక్ష్మీసాయి గారు చూస్తున్నాం ఏ ప్రాంతంలో చూసినా సరే చలి తీవ్రత గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుందంటున్నారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసే వాళ్ళందరూ కూడా ఎక్కువగా ప్రయాణాలు స్టార్ట్ చేశారు. ఎందుకంటే లాక్డౌన్ ఆల్మోస్ట్ లేదు కాబట్టి అందరూ కూడా ప్రయాణాలు చేస్తున్నారు. రైల్లో అవనియండి, బస్సులో అవనియండి, కార్లో అవనియండి. ప్రయాణాలు చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫైనల్గా మీరు ఇచ్చే సూచనలు ఈ వింటర్ సీజన్లో ప్లీజ్. ప్రయాణం చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ క్యారీ యువర్ ఓన్ వాటర్, ఓకే, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఓకే, రెండోది ఎక్కువగా అన్ని వస్తువులు టచ్ చేయడం అలాంటివన్నీ ఎక్కువగా చేయకూడదు. క్యారీ యువర్ ఓన్ శానిటైజర్. ఓకే, ఏదైనా టచ్ చేసే ముందు, టచ్ చేసిన తర్వాత కైండ్లీ శానిటైజ్ యువర్ హ్యాండ్స్ ప్రాపర్లీ. ఓకే, అండ్ ద అదర్ థింగ్స్ వింటర్లో ట్రావెల్ చేసేటప్పుడు వేర్ ప్రాపర్ వింటర్ వేర్స్. ఓకే, అండ్ ఈ చిన్నపిల్లల్లో పర్టికులర్గా ఇయర్స్ అవన్నీ కవర్ చేసేటట్టు చూసుకోండి. అయితే ఎక్కువగా కోల్డ్ ఎయిర్ ఇయర్స్ తగలడం వల్ల మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి ఈ సీజన్లో, పర్టికులర్గా న్యూ బార్న్ పిల్లల్లోని. సో వాళ్ళకి ప్రాపర్ మిటన్స్, గ్లౌస్, సాక్స్, ప్రాపర్ వింటర్ వేర్ వేసి తీసుకొని వెళ్ళాలి. జర్నీ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయాలి. తప్పదు అన్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. అండ్ ఒకవేళ చైల్డ్కి కానీ ఫీవర్ కానీ కాఫ్ కానీ కోల్డ్ కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉంటే ఇట్ ఈస్ అడ్వైజబుల్ నాట్ టు ట్రావెల్. ముఖ్యంగా అండ్ చెప్పండి సార్, పిల్లల్ని కూడా ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు.
అంటే కొద్దిగా తప్పని పరిస్థితుల్లో, అందులోని పండగ సీజన్ ఒకటి వస్తున్నది కాబట్టి సంక్రాంతి, వివిధ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లల్ని తీసుకుంటే రావడం, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే ఊర్లకు వెళ్ళడం, లేకపోతే సొంత ఊర్లకు వెళ్ళడం, గ్రామాలకు వెళ్ళడం, ఇలాంటివన్నీ తీసుకుంటారు. అంటే ఒక క్లైమేట్ నుంచి ఇంకొక క్లైమేట్కి చేంజ్ అయిన పరిస్థితుల్లో, అక్కడ వచ్చిన వాతావరణ మార్పుల్లో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల విషయంలో? పర్టికులర్గా చిన్నపిల్లలు చౌస్ ప్రాపర్ గా ఇయర్స్ 2 కూడా ప్రాపర్ గా కవర్ చేయాలండి. సో ఇదేమవుతుందంటే ఈ కోల్డ్ గష్ ఆఫ్ ఎయిర్ వెళ్ళడం, సో దానివల్ల యూస్టేకియన్ ట్యూబ్ అనేది ఒక ట్యూబ్ ఉంటుంది ఇయర్ టు నోస్. సో అది బ్లాక్ అయిపోవడం వల్ల ఈ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా ఎక్కువగా వస్తాయి. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ పర్టికులర్గా ఈ ఫ్లైట్స్ లో వెళ్ళే వాళ్ళకి, సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవన్నీ మనం తగ్గించుకోవడానికి ప్రాపర్ ఇయర్ ప్లగ్స్ పెట్టి క్లోజ్ చేయాలి, పర్టికులర్గా ఈ న్యూ బార్న్ బేబీస్కి. అలాగే ఫ్లైట్ అసిస్టెంట్ అవుతున్నప్పుడు బేబీకి ఫీడింగ్ బాటిల్ పెట్టడం కానీ ఇలాంటివి చేయడం వల్ల ట్యూబ్ అనేది క్లోజ్ అవ్వదు. సో ఆ ట్యూబ్ క్లోజ్ అవ్వకపోవడం వల్ల సెక్రీషన్స్ అనేవి అక్యుములేట్ అవ్వవు, అలాగే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ జర్నీలోని ప్రాపర్ గా హైడ్రేట్ చేయాలి పిల్లల్ని. జర్నీలో ఏం చేస్తారంటే యూజువల్లీ వాళ్ళు ఈ ఫ్లూయిడ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు, ఫీడింగ్ ఎక్కువ టైం ఇవ్వకుండా వదిలేస్తుంటారు. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ జర్నీ, ట్రై టు హైడ్రేట్ యువర్ చిల్డ్రన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. And the other thing is, you have to keep yourself clean, keep your surroundings clean, and as far as possible, sanitize your hands and whatever things you are carrying, so that you don't carry too much of infections. రైట్. శ్రీతేజ గారు, చివరిగా మీరు ఇచ్చే సూచనలు, సలహాలు, వాహనదారులు ఎక్కువగా 2 వీలర్స్ మీద ప్రయాణాలు సాగిస్తుంటారు, వాళ్ళకి డైరెక్ట్గా చర్మానికే ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, కారు, బస్సు ఇలాంటివి ఇలా ఉంటే కొద్దిగా ప్రొటెక్షన్ ఉంటుందేమో గాలికి కానీ వేరే అంశాలకు కానీ, చలి తీవ్రత కానీ 2 వీలర్ మీద ప్రయాణం చేసే వాళ్ళకి అందరికీ కూడా స్కిన్ మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి, ప్రయాణికులకి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు, ఇంకా మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే చర్మానికి సంబంధించి ప్లీజ్, లాస్ట్ ఛాన్స్. సో ఫస్ట్ థింగ్ ప్రయాణికులకి నేను చెప్పేది ఏంటంటే, మెయిన్గా బైక్లో వెళ్ళే వాళ్ళు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ తర్వాత చూస్తే హ్యాండ్స్ అంతా ఒక కలర్ లో ఉంటుంది, లోపల ఇన్నర్ బాడీ ఫేస్ అంతా ఒక కలర్ లో ఉంటుంది అనమాట. సో ఎప్పుడన్నా మీరు బయట ట్రావెల్ చేసేటప్పుడు ఫుల్లీ కవర్డ్ క్లోత్స్ అంటే గ్లౌజ్ ఇంతవరకు వేసుకోవాలి. అండ్ ఫేస్ మీద కూడా ఫిజికల్ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసి దాని మీద హెల్మెట్ పెట్టుకొని వెళ్తే ఇట్ విల్ బి ప్రొటెక్టెడ్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, మన క్రికెటర్స్ కూడా ఫీల్డ్ లో ఎంతసేపు ఉంటారు, స్టిల్ దే అప్లై ఫిజికల్ సన్ స్క్రీన్ ఫర్ ప్రొటెక్షన్. సో అది మనం కంపల్సరీ అప్లై చేయాలి, మిస్ చేసుకోకుండా. అండ్ సెకండ్ థింగ్, కిడ్స్ ని ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ వింటర్ సీజన్ లో ఫుల్లీ కవర్డ్ క్లాత్స్ వేయాలి. అంటే ఫుల్ హ్యాండ్స్, ఫుల్ ప్యాంట్స్ ఉన్న బట్టలు వేసి బయటికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఊరికేనే వాళ్ళకి డ్రైనెస్ వస్తుంది అనమాట వింటర్ లో ఎస్పెషల్లీ. సో కంపల్సరీ ఫుల్లీ కవర్డ్ క్లాత్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి రీచ్ అవ్వదు. సో రీచ్ అవ్వకపోవడం వల్ల స్క్రాచింగ్ అనేది మినిమైజ్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ సెకండ్ ప్రొటెక్షన్. అండ్ థర్డ్ థింగ్, టీనేజర్స్ కి పింపుల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఊరికే స్క్వీజ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే స్క్వీజ్ చేస్తే తొందరగా తగ్గిపోతుంది అన్న మిస్కన్సెప్షన్ లో ఉంటారు. అది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు పింపుల్స్ ని టచ్ చేస్తారో పింపుల్స్ మార్క్స్ అవుతాయి, మార్క్స్ స్కార్స్ అవుతాయి. సో పింపుల్స్ వచ్చినప్పుడు వాటిని టచ్ చేయకుండా వదిలేసేయాలి. మీరు ఇంట్లో కావాలంటే సాలిసిలిక్ బేస్డ్ ఫేస్ వాష్ యూజ్ చేయొచ్చు. ఇంకా చాలా అగ్రివేట్ అయినాయి, ఫేస్ అంతా వచ్చేసాయి అన్నప్పుడు హోమ్ రెమెడీ స్టార్ట్ చేయకుండా ఒక స్కిన్ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీతేజ గారు. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మంచి సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. డాక్టర్ లక్ష్మణ్ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి వాయిస్ ఆఫ్ పీపుల్. చలి తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తం వహించాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. డాక్టర్లు ఇచ్చిన సూచనల్ని, సలహాని తూచా తప్పకుండా పాటించి చలి పులి నుంచి అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాం. స్టే ట్యూన్ టు 9 టీవీ.